నమః శివాయ నమః. పరబ్రహ్మ పరమాత్మ నమః. జగత్తుత్తదేశితే ఫలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మమే సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురో కురో కురు 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 స్వహ కుర్రో కుర్రు అమ్మవారు పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, జాయి కొండ దేవత పలుకు. ప్రజలందరికీ నమస్కారము. 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం ధనుస్సు రాశి ఫలితాలు జూన్ మాసం. ఈ జూన్ మాసంలో ధనుస్సు రాశి వాళ్ళకి మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పూర్వాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఉత్తరాపాద నక్షత్రము 1 పాదం అనగా కలిస్తేనే ధనుస్సు రాశి ఫలితాలు. మరి ఈ ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగం, లక్ష్మీ యోగం. లక్ష్మీ యోగ ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే ఆదాయంలో 5, ఖర్చులో 5. అంటే ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అయిపోతుంది, సంపాదించేది ఖర్చు అయిపోతుంది. ఆ విధంగా ఒక లెవెల్గా అయిపోతుంది. ఎదగదు, డౌను గారు. చూసే వాళ్ళ వరకు బాగున్నారయ్యా. ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళందరూ అభివృద్ధిగా ఉన్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, బిల్డింగులు కడుతున్నారు, చేసే కన్స్ట్రక్షన్లు బాగున్నాయి, అభివృద్ధిగా ఉంది, గొప్పవాళ్ళు అవుతున్నారని ప్రజా ఏడుపు ఎక్కువగా ఉంది, ప్రజా దిష్టి. దాని వలన ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా ఆ పని చేతికాటికి వచ్చింది చేజారిపోవటం, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు మనకు తిరిగి రివర్స్గా మన మీదే లేనిపోయిన నిందలు వేయటం, ఎవరు ప్రేమించినా కూడా అభివృద్ధిగా లేకుండా పోవటం. మరి ఇలా జాతకంలో చూస్తే ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది. ఇలా జాతక యోగంలో కూడా జాతక చక్రం అనేది ఒక స్త్రీ నుంచి ఇలా జాతక యోగం పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం అనేది కనపడుతుంది. మరి ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి యోగం, మంచి విద్య, ఆరోగ్యం, వ్యాపార, ఉద్యోగ, విద్య, విదేశాల ప్రయాణములు అన్నీ అద్భుతంగా విజయవంతం అయ్యే మార్గాలు కనబడుతున్నాయి. కాబట్టి వైవాహిక జీవితంలోనూ కొన్ని సమస్యలు ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్యలో ఉండవలసిన వాళ్ళందరికీ కొన్ని లేనిపోయిన సమస్యలు, నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను సంపాదిస్తున్నానంటే నేను సంపాదిస్తున్నాను, ఈ కుటుంబాన్ని నేనే లాగుతున్నాను అన్నట్టుగా, నేనే పోషిస్తున్నాను అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోతుంటారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. కాబట్టి వాళ్ళకున్న సమస్యని తీర్చుకోవాలని కాదు, వాళ్ళ మీద లేనిపోయిన సమస్యల గురించి ఎదురు చూస్తుంటారు వీళ్ళు. దానివల్ల వీళ్ళకి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా కూడా సక్రమంగా కాకుండా, చేతికాడికి వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం, నమ్మిన వాళ్ళ వల్ల ఇబ్బందులు కావటం, ఏ కార్యక్రమం చేసినా కూడా ఇబ్బందులు కావటం, బంగారం పట్టుకున్నా రాగి తేలటం, అలాంటి దరిద్రగ్రహ దోష నివారణలో ఉన్నారు. కాబట్టి వీళ్ళ మీద ఉండాల్సిన ఈ దరిద్ర దోష నివారణ పోవాలంటే జై శ్రీరాముని పూజించాలి. ఆ రాముణ్ణి వీళ్ళు పూజించినట్టుగైతే వీళ్ళకి ఏ ఊరిలో కానీ, ఏ గ్రామంలో కానీ, ఏ పల్లెటూరులో అయినా కానీ ఒక ఊరిలో రామాలయం కానీ శివాలయం కానీ ఉంటుంది. ఆ రామాలయం దగ్గరికి వెళ్ళి 11 ప్రదర్శనలు చేసి అక్కడ మీ చేతుకుంటే కొన్ని పండ్లు కానీ, పలహారాలు కానీ, ఫుడ్స్ కానీ ఎవరన్నా తెలిసిన వాళ్ళని పిలిపించేసి వాళ్ళకి అక్కడ ప్రసాదం పెట్టి భోజనాలు పెట్టేసి ఆ పండ్లు పలహారాలు వచ్చిన భక్తులకి మీ చేతుకుంటే పంచిపెట్టినట్టుకైతే మంచి రాజయోగం పట్టబోతుంది. మంచి మంచి కార్యక్రమాలు మీరు అభివృద్ధి అనేది అవుతాయి. మరి మీరు ఏ కార్యక్రమం అనుకుంటున్నారు, ఏ పని చేయాలనుకుంటున్నారో ఆ పనులు మీరు 100% వరకు కరెక్ట్గా విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ యోగ నక్షత్రాన్ని బట్టి ఎలా ఉంది, ఎలా నడుస్తుంది అనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.